హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సమ్మర్లో బాడీ డీహైడ్రేషన్ నుంచి కాపాడి మనకి బాడీకి వాటర్ కంటెంట్ని ఇచ్చే ఫ్రూట్స్లో కర్బూజా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కర్బూజా జ్యూస్ తయారీ విధానం ఈ రోజు అయితే చూసేద్దాం, అలానే బెనిఫిట్స్ కూడా. పోషకాలకు నిధి, పోషకాలకు పెట్టింది పేరు అయిన కర్బూజా జ్యూస్ తయారీ విధానం, అలానే కర్బూజా తినటం వల్ల కలిగే బెనిఫిట్స్ని, మన బాడీ పొందే ప్రయోజనాన్ని కూడా చూసేద్దాం. నేనైతే కర్బూజాని పీసెస్గా కట్ చేసి పీల్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ కొన్ని ఐస్ క్యూబ్. వీటన్నిటిని కూడా నేను బ్లెండర్లో వేసుకుని ఇప్పుడు బ్లెండ్ చేయబోతున్నాను. మొదటిగా కర్బూజా యొక్క ముక్కలన్నిటిని కూడా నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ సమ్మర్లో డీహైడ్రేషన్ ద్వారా కోల్పోయిన నీటిని ఈ కర్బూజా తినటం వల్ల మనం పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో న్యాచురల్ స్వీట్నెస్ ఇవ్వటం మాత్రమే కాకుండా క్యాలరీస్ లేని స్వీట్నెస్ని కూడా మనం పొందవచ్చు. ఇప్పుడైతే నేను ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు వదిలేసేయచ్చు. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని బ్లెండ్ చేసేసాను. ఫ్రెండ్స్, మనకైతే కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కర్బూజా జ్యూస్ తాగటం వల్ల, కర్బూజాని తినటం వల్ల పొందే బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు. ఫ్రెండ్స్, ఇందులో 90% వాటర్ కంటెంట్ ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అలానే ఇందులో వైటమిన్ ఏ ఉంది, వైటమిన్ సి ఉంది. ఫ్రెండ్స్, ఒక కప్పు కర్బూజా ముక్కలను తింటే బాడీకి 40% వరకు లెకోపెన్ అనేది లభిస్తుంది. దీనివల్ల గుండెకి సంబంధించిన సమస్యలు అనేవి ఏవి దరిచేరవు. ఫ్రెండ్స్, అలానే కర్బూజా తినటం వల్ల అధిక రక్తపోటు బ్యాలెన్స్ చేస్తుంది. ఫ్రెండ్స్, అలానే మన బాడీలో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయటంలో దిట్ట అని చెప్పవచ్చు. కర్బూజా జ్యూస్ తాగటం వల్ల లేదా కర్బూజా తినటం వల్ల కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలానే గొంతులో ఉండే శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. కిడ్నీస్లో ఉండే రాళ్ళు అన్నీ కూడా కరిగిపోతాయి. అలానే ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళు కర్బూజాని రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలానే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల బెల్లీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఫ్రెండ్స్, అలానే యూరినరీ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కర్బూజాని తప్పకుండా తినొచ్చు. ఫ్రెండ్స్, కర్బూజాలో ఉండే వైటమిన్ సి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్రెండ్స్, అలానే అల్సర్స్ని కూడా తగ్గిస్తుంది. బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ని ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతుంది. అలానే రెగ్యులర్గా కర్బూజా తినటం వల్ల మలబద్ధకం దరిచేరదు. అలానే ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ దీన్ని తాగటం వల్ల మంచి బెనిఫిట్స్ని పొందవచ్చు. మరి ఇన్ని బెనిఫిట్స్ పొందే కర్బూజా జ్యూస్ ఉపయోగాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నళిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి.